ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు కల్తీ వివాదంపై అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణను ఏపీ సర్కార్ నిలిపివేసింది. ఈ నెల 3వ తేదీ వరకు దర్యాప్తును వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెయ్యి కల్తీ ఘటనపై విచారించిన సుప్రీంకోర్టు ఏపీ సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధర్మాసనం సీరియస్ అయిన నేపథ్యంలో సిట్ విచారణను స్టాప్ చేసింది. అటు సర్కార్ కీలక నిర్ణయంతో దర్యాప్తు మధ్యలో నిలిపివేసి సిట్ బృందం వెనుదిరిగి వెళ్లిపోయింది. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు సిట్ విచారణను నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ వెల్లడించారు. కోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తుకు బ్రేక్ ఇస్తున్నామని 3వ తేదీ తర్వాత ముందుకెళ్తామని ప్రకటించారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేప నూనెలు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. కృష్ణ, సిట్ దర్యాప్తుని స్టాప్ చేసినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మరి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ముందుకెళ్తామని నిర్ణయించింది. అక్టోబర్ 3 తర్వాత వివరాలేంటి? ప్రస్తుతం అయితే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపినటువంటి లడ్డూలో కల్తీ కలిపింది, జంతు కలబరాలతో తయారు చేసిన కొవ్వుతో పాటు ఫిష్ ఆయిల్స్ కూడా కలిపాయని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున దుమారం లభిస్తుందో ఈ దుమారానికైతే కొద్ది రోజుల పాటు అంటే దీనిపైన అయితే ఒక సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఈ సిట్ ఏదైతే ఈ బృందం అయితే గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే ఈ కల్తీకి వ్యవహారం పైన కూడా దర్యాప్తు అయితే చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కొన్ని తీర్పుల నేపథ్యం కోర్టులో ఉన్న నేపథ్యంలో సిట్ అయితే మరొక తీర్పు వచ్చాడు. అంటే మరొక కొద్ది రోజుల పాటు ఈ సిట్ యొక్క కార్యకలాపాలని ప్రస్తుతానికి కొనసాగింపు ఆపుతున్నట్లయితే సిట్ బృందం అయితే చెప్తున్నట్లు చూస్తాను. ప్రస్తుతానికైతే 3 రోజుల పాటు సిట్ కార్యాలయం తిరుపతిలోనే వెయిట్ చేస్తున్నట్లయితే మనకు ప్రధానంగా సిట్ చీఫ్ అయితే చెప్తున్న పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన లడ్డు కల్తీ వివాదంపై అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణను ఏపీ సర్కార్ నిలిపివేసింది. ఈ నెల 3వ తేదీ వరకు దర్యాప్తును వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ముందుకు వెళ్లని ప్రభుత్వం నిర్ణయించింది. మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. సంతోషి, మొత్తానికి టీటీడీ ఏదైతే టీటీడీలో చెలరేగినటువంటి కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంపై అయితే మాత్రం సిట్ ప్రస్తుతానికి ఈ యొక్క విచారణ అయితే మాత్రం దర్యాప్తు ఆపేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు 2 వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు విని సంబంధించిన రికార్డు అయితే మాత్రం చేశారు. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క సిట్ ని కొనసాగించాలా వద్దా అనే నుంచి కూడా ఇప్పటికే భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా ఈ రోజు ఆయా సంబంధించినటువంటి విచారణ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆపివేయాలని భావించింది. మరి అందులో భాగంగానే 3వ తేదీ వరకు కూడా ఈ యొక్క దర్యాప్తు కూడా ఆగిపోతా ఉంది. దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క సిట్ కి సంబంధించినటువంటి ఐజీ గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి సర్వశిష్ట త్రిపాఠి సైతం ఇప్పటికే దర్యాప్తు ఆపివేసి నేను సాయంత్రం ఆయన గుంటూరు చేరుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ యొక్క కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించినటువంటి దానిపై ఇప్పటికే
పూర్తి స్థాయి ఆధారాలు సేకరించే విధంగా ఇప్పటికే అన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే చూడొచ్చు మనం ఇప్పటికే టీటీడీలో ఉన్నటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఆలయో ధర్మారెడ్డితో పాటు అదేవిధంగా పలువురు ఈవోలను కూడా ఇప్పటికే సిట్ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం 2 దఫాలుగా వాటిని సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన నివేదికను కూడా తీసుకోవాలని చెప్పి అయితే మాత్రం భావించారు. కానీ నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే వైకాపా నేత మాజీ మంత్రిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఈ యొక్క తీర్పుని ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి సిట్ విచారణ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పి కూడా ఆర్డర్స్ అయితే మాత్రం ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు ఆర్డర్స్ అందులో భాగంగానే ఈ రోజు సిట్ అయితే మాత్రం తాత్కాలికంగా ఈ యొక్క కల్తీ లడ్డుకు సంబంధించిన వ్యవహారాన్ని వాయిదా వేస్తూ దర్యాప్తు అయితే మాత్రం నిలిపేసింది. మరి 3వ తేదీ తర్వాత మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే దానిపై కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి దాదాపుగా ఇప్పటికే కూడా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి వెళ్ళబోతా ఉన్నారు. రేణిగుంట చేరుకొని అనంతరం కానీ నడకన ఆయన శ్రీవారిని దర్శించుకోబోతా ఉన్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ తిరుమలలోనే ఉండబోతున్నారు కాబట్టి మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా వేచి రాసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ పవన్.